మకర విళక్. సో దీని గురించి చెప్పాలంటే దాదాపుగా అందరికీ తెలిసింది. ఈ పేరు వినంగానే సగం మందికి అర్థమైపోయి ఉంటుంది మ్యాటర్ ఏంటనేది. ఈ రాబోయేటువంటి 3 నెలలు కూడా అయ్యప్ప స్వామి భక్తులకు చాలా పవిత్రం. ఎందుకంటే కార్తీక మాసం మొదలైనప్పటి దగ్గర నుంచి మండల పూజ, మకర విళక్కుకు సంబంధించి మాలధారణ చేయటం, శబరిమల వెళ్ళి దీక్ష విరమించటం అనేది స్వాములు చేసేటువంటి కార్యక్రమం. సో ఈ 2-3 నెలల్లోనే భారీ స్థాయిలో కేరళకు, ముఖ్యంగా శబరిమలకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకునే కేరళ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా సాధారణంగా దర్శనానికి ఎటువంటి టిక్కెట్లు రిజర్వేషన్లు చేసుకోకుండానే నేరుగా స్వామివారిని దర్శించుకునేటువంటి అవకాశం ఉండేది. అయితే వర్చువల్ క్యూ విధానంలో కూడా టికెట్ తీసుకుని కూడా వెళ్ళొచ్చు. అయితే ఇప్పుడు కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చేటువంటి స్వాములు ఖచ్చితంగా వర్చువల్ క్యూ విధానంలో టికెట్ తీసుకుంటేనే రావాలి. ఎవరైనా వర్చువల్ క్యూ విధానంలో టికెట్ తీసుకోకుండా వచ్చినట్లయితే వారికి దర్శనం కల్పించరు. అలాగే ఒక రోజుకి 80,000 మందికి మాత్రమే దర్శనం కల్పించే విధంగా ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది. ఈ వర్చువల్ క్యూ విధానంలో టికెట్ తీసుకునేటువంటి సమయంలోనే వాళ్ళు ఏ మార్గంలో శబరిమల చేరుకుంటున్నారు అనేటువంటి అంశాన్ని కూడా ఎంచుకోవాల్సి ఉంటుంది. దాని ద్వారా ఆ మార్గంలో వారికి కావలసినటువంటి ఏర్పాట్లు చేసేటువంటి ప్రక్రియను కూడా కేరళ ప్రభుత్వం చేపట్టినట్లుగా సమాచారం.